కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అంటే మరి రాహుల్ గాంధీకి సాధ్యమైంది, మరి ఎన్డీఏ గవర్నమెంట్కి సాధ్యం కాదంటారా? అది అంటే ఇవ్వకూడదని ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీకి సాధ్యమయ్యేది, బీజేపీకి సాధ్యం కాలేదు ఏంటంటే మోసము కుట్రలతో ఏదైనా చెప్పి గద్దెనెక్కాలనుకునేది రాహుల్ గాంధీకి సాధ్యమైంది. అట్లా గద్దెనెక్కాలనేటువంటిది బీజేపీకి సాధ్యం కాదు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ పిచ్చోడు కాకపోతేనంటే మరి ఆ రోజు కాంగ్రెస్ సంతకం చేసే లేదా కాంగ్రెస్ లో కూడా 3-4 రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ సంతకం చేయలేదు 2014-15లో వచ్చేటటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ లో చేసినప్పుడు అప్పుడు ఏం మీకు మీ యోగ్యత ఏమైంది? లేదు, ఖచ్చితంగా ప్రత్యేక హోదాలో దేశాల్లో ఉండాలని చెప్పచ్చు కదా. కానీ ఏదేమైనా అప్పట్లో మోడీ గవర్నమెంట్ ఫుల్ మెజారిటీతో ఉంది కనుక గట్టిగా అడగలేని పరిస్థితి, మోడీకి భయపడే వాళ్ళు అనే ఒకటైతే ఉంది. అది నిజమంటారా? ఏమండి ఎవరు భయపడతారని? పూర్తి మెజారిటీ ఉంది కదా, మోడీని కాదు మోడీ ఇవ్వను అంటే గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి అప్పట్లో లేదు. చాలా పొరపాటు అండి. మోడీ గారు మాకు 273 సీట్లు ఉన్నప్పుడు కానీ 303 సీట్లు ఉన్నప్పుడు కానీ మేము ఎవరితో కూడా వచ్చేటువంటి కూటమిని అందరినీ కూడా సమానంగా చూసాం, వాళ్ళకి గౌరవం ఇచ్చాం. ప్రతి ఒక్క సమస్య కూడా క్యాబినెట్ లో కానీ వాళ్ళతో కానీ కలిసి చర్చించాం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్ణయం తీసుకున్నాం. వీళ్ళందరూ వెధవలు అంటారు. ఎందుకంటే అక్కడ మాత్రం రాష్ట్రాలకు సంబంధించి మీరేమి ఇవ్వకపోయినా పర్వాలేదని క్యాబినెట్ లో లోపల మాట్లాడతారు, బయటికి వచ్చి మాత్రం దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటారు, ప్రజల్ని పిచ్చోళ్ళుగా రెచ్చగొట్టే దానికోసం. నేను ఇప్పుడే చెప్తున్నా, 14th ఫైనాన్స్ కమిషన్ లో 2018 తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు అనే దాంట్లో ఈ వైఎస్ఆర్సీపీ కానీ ఈ నితీష్ కుమార్ కానీ సంతకం చేయలేదేమో చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి వీళ్ళు ప్రజలంతా. కానీ మీరు చెప్తున్నారు, పార్థసారథి గారు మీరు చెప్తున్నారు అప్పుడు నితీష్ కుమార్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అందరూ సంతకాలు చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బీహార్ అసెంబ్లీలో అయితే నితీష్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా గురించి తీర్మానం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మీరే చెప్పారు, అయితే ప్రత్యేక హోదా ఇవ్వండి లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని నితీష్ కుమార్ గారు అన్నారు. ఎందుకంటే అడగడంలో తప్పు లేదు. నిజంగా మోడీ గారికి కానీ బీజేపీకి కానీ రాజకీయ పరంగా కేవలం ఓట్ల మాదిరే చూసేట్లుగా ఉంటే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే పోలేదా? అసలు ఈ ప్రత్యేక హోదా అడిగేటువంటి వాళ్ళకి ఎంత ప్రత్యేక హోదా నుంచి ఎంత లాభం వస్తుందో తెలుసా? కనీసం కేవలం 30% నిధులు ఎక్కువగా వస్తాయి. ఏమి మామూలుగా అయితే 60% వస్తుంది, దీంట్లో 90% నిధులు ఇస్తున్నాయి. అట్లాంటిది ఆయన 32% నుంచి 49% నిధులు, 50% నిధులు అదనంగా మీకు రాష్ట్రంగా ఇచ్చేసిన తర్వాత ఏ మాత్రం నీతి నియమాలు ఉండేటువంటి వాడు ఎవడైనా రాజకీయ పార్టీ కానీ ప్రజలు కానీ ఇంకొకటి కానీ ప్రత్యేక హోదా వలన ప్రత్యేక హోదా వలన 90% గ్రాంట్లు 10% అప్పుల రూపంలో వస్తాయి. 90% గ్రాంట్లు అయితే మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం 10% మాత్రం నిధులు మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి. మరి ఆర్థికంగా నష్టపోయిన ఏపీకి అయితే ఇది చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. ఎట్లండి? ఇప్పుడు మీకు 32% నుంచి 49% ఇస్తున్నాం కదా. మీకు 32% నుంచి 49% ఇచ్చేది కనపడడం లేదా? అంటే ఎంత? 32కి 17% పెంచితే ఎంత అవుతుంది? 50% నిధులు పెంచినట్లు. మీరు 30% అడుగుతున్నారు, మేము 50% నిధులు ఇచ్చాము. అది ఎందుకు మీరు కన్సిడర్ చేయరు? అయితే మీరు ఎక్కడ కానీ ఇచ్చిండేటువంటి విషయాన్ని ప్రజలకు అర్థం కానివ్వరు. మీడియాలో కానీ డిబేట్స్ లో కానీ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటారు.